మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా సిఎండిఎఫ్ సిపిఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. సుమారు నెల రోజుల క్రితం ప్రవీణ్ గారు రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా కూడా, మాలో సహజంగా డినామినేషన్స్ ఉంటాయి, సిఎస్ఐ వాళ్ళని, లూథరన్ వాళ్ళని, ఆర్సిఎం వాళ్ళని, పెంతకోస్తు వాళ్ళని, కల్వర్ టెంపుల్ అని, కల్వరి ప్రత్యక్షత అని అనేక రకాల సంఘాలు ఉంటాయి. మాలో రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. ఈ డినామినేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారా, ఎవరైనా ఆ మనిషిని చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారా అన్న విషయం గురించి 30 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మీకు తెలుసు. ఇంత పెద్ద ఆందోళనలో ఎక్కడా ఒక బస్సు తగలబడలా, ఎక్కడా ఒక లారీ మీద రాయి విసిరలా, ఏ రోడ్డు మీద కూడా ఒక టైర్ కాల్లా, ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ నిప్పు పెట్టలా, కనీసం ఒక రాయి కూడా విసరలా. మా కష్టాన్ని, మా దుఃఖాన్ని, మా బాధని చెప్పుకున్నామే తప్ప ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులకు మేము ప్రయత్నించలా. 30 రోజుల పాటు క్రైస్తవులందరూ ఒకవైపు, రాజకీయ పార్టీలన్నీ మరొక వైపు నిలవబడి చూసుకున్న పరిస్థితిని మేము తట్టుకోలేకపోతూ ఉన్నాం. మీరు గమనించండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ స్థలంలో ఇంకెవరూ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఆ కష్టం రాకూడదు, ఏ కుటుంబం కూడా ఆ కుటుంబ యజమాని కోల్పోకూడదు. కానీ అక్కడ ఒక్కసారి ఆలోచించండి, వేరే మతానికి సంబంధించిన ఏ నాయకుడు చనిపోయి ఉన్నా, వేరే మతాలకు సంబంధించిన ఏ పీఠాధిపతి కావచ్చు, మఠాధిపతి కావచ్చు, మౌలానా గారు కావచ్చు, అలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేయో మీ ఊహకే నేను వాటిని వదిలిపెడతా ఉన్నా. ఇంత జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కొంతంటే కొంత సానుభూతి కూడా దొరక్కపోగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి గొప్ప సేవకుడిని మేము పోగొట్టుకున్నామన్న దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆయన ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించింది ఆంధ్ర ప్రభుత్వం. చాలా స్పష్టంగా మహాసేన మీడియా అయితే 24 గంటలు అదే పని చేసింది, మీకు తెలుసు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మాట్లాడొచ్చు కదా, కేసులు అయితే ఏం పెట్టరు కదా. ఏమో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కేసులు పెడతారేమోనని మీడియా ముందు మాట్లాడుతున్నాను. దయచేసి బిట్ కట్ చేసి వేయకండి, ఏదైనా ఉంటే పూర్తిగా చూపించండి. ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం. మొన్నే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేశారు. ఇది ఎదగడానికే చాలా టైం పట్టింది. ఈసారి గుండు కొడితే బాగా ఇబ్బంది అయింది, మా పిల్లలు చూడలేకపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయి పడిపోయి ఉన్నాడు అన్న విషయం మొదటిగా మా ఏఎస్ఐ గారికి ఆయన నడుచుకుంటూ వెళుతుంటే, మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవరో చెప్పారు, అలా తెలిసింది అని చెప్పారు. ఇది మీరు అందరూ సాక్షులే దీనికి. రెండవసారి ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101కో 100కో డయల్ చేసి చెప్తే కానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా, ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు, సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఆయన లిక్కర్ షాప్లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి.
నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతుంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం. ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజీ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు. ఇక మూడో విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అండి, మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టొద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10:40 11:40 చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11:40 చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయను అరెస్ట్ చేయొద్దు. ఐజీ గారు ఏమన్నారు అని అంటే, ప్రవీణ్ పగడాల గారి వేలిముద్రను ఉపయోగించి ఫోన్ని అన్లాక్ చేసామని చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమేనా నేను అడుగుతూ ఉన్నా ఒక న్యాయవాదిగా. మనిషి చనిపోయిన 11 గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలితో అతని ఫోన్ని అన్లాక్ చేసి కాల్ చేసామన్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు, మీకు తెలుసు ఆ విషయం. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో, ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్లో ఒకసారి, కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి, కానీ ఎక్కడా మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్లో బంగ్లాదేశ్లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మా దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీల్లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు, జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను